తన గడ్డపైనే అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గత 10 రోజులుగా సాగుతున్న భీకర పోరులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రాద్ ఉల్ ఫిత్నా 1 పేరుతో పాక్ సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్ ముగిసిందని, 216 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. బలూచ్ రెబల్స్ ని ఎదుర్కోవడంలో తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన బహిరంగంగా ఒప్పుకోవటం పాక్ సైనిక పటిమపై నీలి నీడలు కమ్మేలా చేసింది. అసలు బలూచిస్తాన్ లో ఏం జరుగుతోంది? సైన్యం చెప్తున్న లెక్కలకి, మంత్రి చెప్తున్న నిజాలకి పొంతన ఎందుకు లేదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గత కొద్ది రోజులుగా కొనసాగిన భారీ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ముగిసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. రాద్ ఉల్ ఫిత్నా 1 పేరుతో జనవరి 26న ప్రారంభించిన ఈ ఆపరేషన్లో కనీసం 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఘర్షణల్లో 22 మంది భద్రతా సిబ్బంది, మహిళలు, చిన్నారులు సహా 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీన్ని ఒక భారీ విజయంగా పాక్ సైన్యం చూపించాలనుకుంటున్నప్పటికీ భూమిపై పరిస్థితులు మాత్రం అంత సులువుగా లేవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద బృందాల నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బకొట్టామని, వారి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ పేర్కొంది. ఆయుధ గోదాములు, శిక్షణా శిబిరాలు, అండర్ గ్రౌండ్ నెట్వర్క్లను గుర్తించి నాశనం చేసినట్లు తెలిపింది. గత 5 రోజులుగా భద్రతా కారణాల వల్ల నిలిపివేసిన రైళ్ల రాకపోకలను గురువారం నుంచి తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని సాధారణ పరిస్థితుల పునరుద్ధరణగా చూపించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఆపరేషన్ విజయం అనే ప్రకటన వెనుక బలూచిస్తాన్లో కొనసాగుతున్న లోతైన సంక్షోభాన్ని మాత్రం దాచలేకపోతోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు కలిసే ఈ వ్యూహాత్మక ప్రావిన్సులో దశాబ్దాలుగా బలూచ్ వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. ఖనిజ సంపదతో నిండిన ఈ ప్రాంతం పాక్ పాలన కింద నిర్లక్ష్యానికి గురవుతోందన్న భావన బలూచ్ ప్రజల్లో బలంగా ఉంది. ఇదే అసంతృప్తి ఆయుధ పోరాటంగా మారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులకు బలం చేకూర్చింది. ఇదిలా ఉండగా పాక్ ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా బలూచ్ వేర్పాటువాదులు సైన్యానికి తీవ్ర ఎదురుదెబ్బలు ఇస్తున్నారన్న విషయం తాజాగా రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలతో బయటపడింది. బలూచిస్తాన్లో రెబల్స్ ను ఎదుర్కోవడంలో పాక్ సైన్యం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చేతులెత్తేసే స్థాయికి చేరిందని ఆయన స్వయంగా అంగీకరించారు. ఇది పాక్ ఆర్మీ అధికారిక ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉండడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు మరో అంశాన్ని కూడా బహిర్గతం చేశాయి. ఈ పరిస్థితుల్లోనూ బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎలాంటి చర్చలకు తావులేదని ఖవాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులతో చర్చలు జరపడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. బిఎల్ఏ కేవలం వేర్పాటువాద సంస్థ మాత్రమే కాదని, నేరస్తులు, స్మగ్లర్లు, సరిహద్దు మాఫియాలతో ముడిపడి ఉన్న ముఠాల సమాహారమని ఆరోపించారు. బిఎల్ఏ బ్యానర్ కింద నేర ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలను బలూచ్ వేర్పాటువాదులు ఖండించారు. బలూచిస్తాన్లో తమ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు, వనరుల దోపిడీ, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగానే తమ పోరాటమని వారు చెబుతున్నారు. పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్ర దేశం కావాలన్న డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ఈ ఉద్యమం కేవలం ఆయుధాలతోనే కాదు, భావోద్వేగాలు, గుర్తింపు, హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కలవడం వల్ల బలూచిస్తాన్ భద్రతాపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. సరిహద్దు అవతలి నుంచి ఆయుధాలు, శిక్షణ, ఆశ్రయం లభిస్తోందన్న ఆరోపణలను పాక్ ప్రభుత్వం పదే పదే చేస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తున్నాయి. ఈ ప్రాంతీయ రాజకీయాలన్నీ కలిసి వచ్చి బలూచిస్తాన్ను ఒక ఎప్పటికీ మండే అగ్నిగుండంలా మార్చాయి.
216 మంది ఉగ్రవాదుల హతమంటూ పాక్ ఆర్మీ ప్రకటించినా ఉద్యమానికి ముగింపు పలికినట్లు మాత్రం కనిపించడం లేదు. గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్లు జరిగాయి. సంఖ్యలు మారాయి, పేర్లు మారాయి. కానీ బలూచిస్తాన్లో అసంతృప్తి మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆపరేషన్లు తాత్కాలికంగా శాంతిని తీసుకురావచ్చు గానీ సమస్య మూలాలను పరిష్కరించకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రాదుల్ ఫిత్నా 1 ఆపరేషన్ సైనిక విజయం అయినా బలూచిస్తాన్ సమస్యకు ఇది అంతిమ పరిష్కారం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఆయుధాలు శబ్దం తగ్గినా వారి పోరాటం మాత్రం కొనసాగనుంది. బలూచిస్తాన్లో ఆపరేషన్ ముగిసినట్లు సైన్యం చెబుతున్నా రక్షణ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఇది తుఫాను ముందు ప్రశాంతతలా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, లోపల వేర్పాటువాదుల దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరి ఈ అంతర్గత యుద్ధం ఆ దేశాన్ని ఎటువైపు నడిపిస్తుందో వేచి చూడాలి.